హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. ఇక్కడ పార్కులు చాలా బాగుంటాయండి, అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ. మా అమ్మాయి ఈ పార్కు చూపించింది, చాలా బాగుంటుంది వాకింగ్ అని చెప్పేసి. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది ఇంటికి. ఇంట్లో వాళ్ళు లేచే వరకు టైం లేట్ అవుతుంది. కాకపోతే పొద్దున్నే ఆఫీస్లో లాగిన్ అవుతారు కదా, నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమన్నా చేసుకొని బయట పడుతున్నా. ఇట్లా వాకింగ్ అయితే ఇక్కడ ఈ పార్క్లో చేస్తున్నా. పార్క్లో కూడా నాకు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయింది ఇక్కడ. తర్వాత చూపిస్తా, వాళ్ళని అయితే వీడియో తీయలేదు. చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే వాకింగ్లో, తెలుసు కదా మీకు అందరికీ. ఈ వాకింగ్ అంతా ఎట్లెట్లుందో చూపిస్తా, చూడండి. పార్క్లో ఈవినింగ్స్ అయితే పిల్లలు అది వస్తారేమో, కానీ ఇప్పుడు టైం 10 అయిపోయింది. ఇప్పుడైతే ఎవరు కనిపించలేదు. అక్కడెవరు వాకింగ్ రన్నింగ్ చేస్తున్నారు. పార్క్లోకి ఎంటర్ కాగానే వెల్కమ్ టు హార్ప్లే అని ఇక్కడ దీని మీద బొమ్మ కనిపిస్తుందండి. ఆ పార్క్లో ఉండే ఫోటోలతోటి అట్లా పెట్టినరు. తర్వాత అక్కడి నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనకి అక్కడ రాళ్ళ మీద ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క అక్షరం చెక్కిండ్రంట అండి. నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత మా అమ్మాయి చెప్పింది. హార్ప్లే అని వచ్చేటట్లు ఒక్కొక్క కొండరాయి మీద ఒక్కొక్క అక్షరం చెక్కిండ్రంట. అన్నీ కలిపి చూస్తే, దూరంకి వెళ్ళి చూస్తే హార్ప్లే అని కనిపిస్తుందంట. నేను ఏదో విశేషం ఉంటుందిలే దీనికి, ఏందో ఇట్లా అని అనుకొని ఆ రోజైతే వీడియో తీసుకొని వచ్చిన. మా అమ్మాయికి చూపిస్తే ఇట్లా హార్ప్లే అని దూరంకి వెళ్ళి ఏదో యాంగిల్లో నుంచి చూస్తే మొత్తం ఒక వర్డ్ కనిపిస్తుందమ్మా ఆ రాళ్ళది అని చెప్పింది. రోజు నేను ఒక్కదాన్నే వెళ్తున్నా అండి వాకింగ్కి. మా అమ్మాయి ఎప్పుడో కానీ రాదు. ఈవినింగ్స్ తను కొంచెం ఆఫీస్ పనిలో బిజీ ఉంటే రాదు. మార్నింగ్ టైము అసలే రాదు, తను ఆఫీస్తో బిజీ ఉంటుంది కదా. ఇంకా అట్లా నేను ఒక్కదాన్నే వచ్చేస్తున్నా. రోడ్లు క్రాస్ చేసుకొని ఎట్లా రావాలనేది అన్నీ చూపించింది. రోడ్లు ఎట్లా క్రాస్ చేస్తానో అది కూడా చూపిస్తా మీకు. ఇక్కడ ఆస్ట్రేలియా స్పెషల్ మ్యూజిక్ వస్తుందంట, దాంట్లలో అది కూడా చూపిస్తా. ఇంకా అట్లా వాకింగ్ చేసుకుంటా వెళ్తున్నా అండి. అక్కడి నుంచి చూసిండ్రు కదా, అంత పచ్చగడ్డి. ఎక్కడ చూసినా కానీ ఈ పచ్చిగడ్డి బాగా మెయింటైన్ చేస్తారండి అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ. ఇంకా చిన్న చిన్న చెట్లు మొక్కలు అట్లా చిన్న గోడ కట్టిండ్రు, అది కూలకుండా దానికి మళ్ళీ జాలి బిగించిండ్రు. చూసిండ్రా దానికి. ఇంకా అట్లా కొండలు గుట్టలు అట్లా ఎత్తులు పొలాలు ఉంటే వాటికి అన్నిటికీ అట్లా గడ్డితో కవర్ చేస్తారండి. ఇంకా అట్లే నడుచుకుంటా వాకింగ్ చుట్టూ ఉంటుంది పార్కుకు, ఒక రౌండ్ తిరిగేటట్లు. పక్కలనే వాగు ఉంటుంది, వాగు పక్కనకి వెళ్ళి వాకింగ్ ట్రాక్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా రకాల ఉన్నాయండి ఇక్కడ. చూడండి పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారో, దాని మీద ఎక్కి రోప్ మీదకి వెళ్ళి ఎక్కి ఇక్కడి నుంచి అక్కడి వరకు. కాకపోతే నాకు ఎందుకో జనాలే చాలా తక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. సమ్మర్ హాలిడేస్ కావచ్చు అని అనుకుంటున్నా. పిల్లలు ఇప్పుడు హాలిడేస్లల్లా చాలా మటుకు ట్రిప్పులకు అక్కడిక్కడ వెళ్తున్నారు కదా. జారుడు బండలు ఉండయి పెద్ద పెద్దగా, తాళ్ళ మీద ఎక్కేటివి అన్నట్టు. అట్లా ఇక చూడండి ఈ జారుడు బండలు, పైన ఆ పక్కనేమో ఎక్కేది ఇక్కడ దిగేది అన్నట్టు, ఈ తాళ్ళు పట్టుకొని ఎక్కేది అట్లా అన్నీ బాగుండవి. ఇంకా చిన్న చిన్న పిక్నిక్లు అవి చేసుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయండి, అవి కూడా చూపిస్తా. చూడండి ఉయ్యాల ఊగుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా. చిన్న పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఉండడానికి, పిల్లలు ఆడుతుంటే చూసుకుంటూ కూర్చోవడానికి అక్కడ బెంచీలు అవి చాలా ఉన్నవి. చూసిండ్రు కదా, స్టాండర్డ్గా ఉండే అవి అయితే. ఆ పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసినామంటే అక్కడ మనకు బార్బిక్యూ చేసుకోవడానికి అవి కూడా ఏర్పాట్లు ఉన్నాయండి. దాంట్లో ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటాయంట, ఒక్కోసారి ఏమో కాయిన్ వేసి టైం పెడితే హీట్ అవుతాయంట అండి. దీని మీద మనం ఇంటి నుంచి మ్యారినేట్ చేసుకొచ్చుకున్నవి లేకపోతే వండుకొచ్చుకున్నవైనా సరే దాని మీద హీట్ చేసుకొని తినొచ్చంట. ఇట్లా ఏర్పాట్లు అయితే ప్రతి పార్కులో బార్బిక్యూ, కొన్ని పార్కులలో అయితేనేమో గ్రిల్ ఉంటుంది మామూలుగా బొగ్గులతోటి వేసి కాల్చుకునేది. ఇదైతే పవర్ తోటి ఉన్నట్టుంది, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. ఇంకా పక్కలనే తాగడానికి మంచినీళ్ళు అండి. ఇది ఈ ట్యాప్ ఇట్లా ఒత్తితే మనకు తాగే మంచినీళ్ళు వస్తవి. ఆ పక్కలనే పెట్స్ ఉంటాయి కదా, పెట్స్ కొరకు తాగేటందుకు కూడా
ఇక్కడ ట్యాప్ ఇప్పితే పెట్స్ తాగేటందుకు చాలామందికి ఇక్కడ డాగ్స్ పెంచుకోవడం అది అలవాటు కదా, డాగ్స్ని పెంచుకుంటారు, వాటికి కూడా నీళ్ళు కావాలి కదా అని చెప్పి డాగ్స్ కొరకు అట్లా అవి ఉంటాయి. ఇక తర్వాత అక్కడ శాండ్ పిట్ ఉందండి. శాండ్ పిట్లో ఒకటి అది ఏందబ్బా డైనోసార్ది అస్థిపంజరం ఉంది. పిల్లలు ఆడుతుంటే చూసిన నేను, తవ్వుతున్నారు దాంట్లో. అక్కడి నుంచి వస్తుంటే ఇట్లా ఇక్కడ మొద్దులు చెట్లు ఎక్కువ కదా, చెట్ల దిమ్మెలతోటి ఇట్లా ఏర్పాటు చేసిండ్రండి. నాకు తమాషగా అనిపించి దాంట్లో మీద నడుచుకుంటూ అట్లా వీడియో తీసిన నేను. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు దీంట్లో మీద నడుచుకుంటూ, రన్నింగ్ రేసులు అట్లా పెట్టుకుంటూ. ఇక నేనైతే అట్లా దాంట్లో మీద కాసేపు నడుచుకుంటూ అట్లా వీడియో తీసుకున్నా. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్లే గ్రౌండ్లు ఉంటే. అక్కడి నుంచి ఆ పక్కన షెడ్ కనిపిస్తుంది, ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పక్షులు, ఇక్కడ ఏమేమి పక్షులు ఉన్నవి ఈ పార్కులో, ఈ సరౌండింగ్స్లో అనేటివి ఇట్లా బోర్డు మీద రాసిండ్రండి. ఇంకా కొన్ని పక్షులు అంట చలికాలంలో వలస వస్తాయంట, మైగ్రేటరీ పక్షులు. ఏమేం పక్షులు వస్తాయి ఏంది అని అన్ని వివరాలు రాసి పెట్టిండ్రండి. ద బర్డ్స్ ఆఫ్ హార్ప్లే అంట, హార్ప్లే పార్క్ అంటారు దీన్ని. ఇంకా ఇట్లాంటి పక్షులన్నీ అట్లుంటే నేటివ్ ఇక్కడ ఉండే పక్షులు ఇవి, వలస వచ్చే పక్షులు అని అన్నీ అట్లా బోర్డు మీద అన్ని వివరాలు రాసి పెట్టిండ్రండి. అట్లా వలస వచ్చే పక్షుల కొరకు ఆ వాగు ఉంది కదా, వాగులో వాటికి ఇట్లా టన్నెల్స్ లాగా ఏర్పాటు చేసి పెట్టిండ్రండి. అవి నేను వీడియోలో తీసినో లేదో గుర్తుకు లేదు. ఇంకా అట్లా వస్తాయంట. ఈ మన పక్షుల లవర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందేమో అని అనుకుంటున్నా. ఇక్కడ ఈ పావురాలనే వస్తుంది నాకు, పావురాలు కాదు రామచిలుకలు. రామచిలుక అంటే మనకు గ్రీన్లోనే గుర్తుకొస్తుంది కదా. ఇక్కడ చూడండి పింక్ కలర్లు, వైట్ పింక్ కాంబినేషన్లో చాలా ముద్దుగా అనిపించినాయి నాకు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి అయితే. ఇక్కడ ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తున్నాయండి. నాకు దీంట్లో పేరేందో కూడా సమయానికి తడతలేదు, తర్వాత ఎవరినైనా అడిగి తెలుసుకుంటా. ఇవి కూడా మనుషులకు ఫ్రెండ్లీగా దగ్గరకు పోయినా భయపడకుండా తిరుగుతున్నాయండి. తర్వాత ఆ పక్కనే వాగులాగా ఉంది కదా, వాగు మీద బ్రిడ్జ్ వేసిండ్రండి. వాగు దాటి అవతలకి వెళ్ళడానికి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నా. ఆ బ్రిడ్జ్ అక్కడ కూడా చాలా రకాల పక్షులు ఉన్నవి. ఈ పార్క్లో చాలా బాగుంటుంది, నాకైతే ఫుల్ నచ్చుతుంది. వాకింగ్లోనే అంటే రోజు నాకు స్టెప్స్ అలవాటు చేసింది కదా మా అమ్మాయి, అట్లా వాకింగ్ చేస్తుంటా. చూడండి ఎంత బాగుందో, అసలు ప్రశాంతంగా ఉంటుంది, పొల్యూషన్ అనేది అస్సలు ఉండదు. వాగులో చూసిండ్రా ఇవి స్వాన్స్ ఇక్కడ ఉన్నవి, బ్లాక్ ఉండి ఆ మూతి రెడ్ కలర్ ఉంది, చివరినేమో ఎల్లో మెరుస్తుంది. అది దగ్గర నుంచి చూస్తే బాగా అనిపించింది కానీ దూరంకి వెళ్ళి అంత మంచిగా కనిపించలేదు. ఇంకా అట్లా వెళ్తా ఉంటే పక్కల ఇంకో రకం పక్షులు కూడా కనిపించినాయండి కొంచెం దూరంలో. అట్లా చూసిండ్రా వలస వచ్చే పక్షుల కొరకని అట్లా నెట్లలాగా వేసి పెట్టిండ్రు, ఆడుతున్నాయి అందులో స్వాన్స్. అట్లా బ్రిడ్జ్ మీద నడుచుకుంటా చక్కగా వెళ్తుంటే ఆ చెక్కలతో కట్టిన బ్రిడ్జే అండి, చాలా పొడుగుండే ఇక్కడ నుంచి ఆ చివరి వరకు. చూడండి ఎంత పొడుగుందో. అది మళ్ళీ ఇట్లా లెఫ్ట్ తిరిగి మళ్ళీ లోపల దాకా ఉందండి. అట్లా చూసుకుంటూ నడుచుకుంటూ ఆ చివరి దాకా వెళ్ళి ఇంకా బయట కూడా దూరంగా వెళ్ళిన, కింద వర్షం పడినా కానీ తడి తగలకుండా ఇనుప దాంతో అట్లా ఏర్పాటు చేసిండ్రండి. ఇక్కడ ఏమో బోర్డులు అవి తగిలిచ్చిండ్రు. ఇక్కడ కింద చూసిండ్రా దారంతా ఇట్లా చివరి దాకా అట్లా వేసిండ్రు. బురద నేల కింద అంతా కొంచెం బురద నేల ఉండేటట్లుంది వాకింగ్ కోసం అని ఇట్లా ట్రాక్ అయితే ఇట్లా చేసి పెట్టిండ్రు. రేలింగ్ అయితే లేదు, అడవిలాగా అనిపిస్తుంది ఇది. ఇట్లా లోపలికి వెళ్తే చూడండి ఎట్లా ఉందో. వీడియో లాంగ్ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన అండి. వాకింగ్ చేసుకుంటా చాలా దూరం వచ్చేసిన నేను. వాగు ఉంది కదా, వాగుకు ఇవతల సైడ్ వచ్చేసిన. ఇంకా చాలా లేట్ అయింది ఈరోజు, వాకింగ్ కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నా.
వాకింగ్ అయిపోయింది. అదిగాక చాలా లోన్లీగా అనిపించింది ఆ ప్లేస్ నాకు. జనాలు ఎవరు లేరని చెప్పేసి మళ్ళీ గబగబా యువతలకు వచ్చేసిన. కూర్చోడానికి అట్లా బల్లలు అవి ఉన్నవి, ఇంకా అక్కడ ట్రాష్ వేయడానికి కూడా చెత్త డబ్బాలు ఇట్లా ఉన్నాయండి. ఇక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ శాండ్ పిట్ ఉంది కదా, ఇసుక, దాంట్లో డైనోసారస్ది అస్థి పంజరం ఉంది. ఆ పిల్లగాడు తవ్వుతున్నాడు. అది అయితే నేనేం చేసిన అంటే ఆ పక్కన ఫుట్ ప్రింట్స్ లాగుంటే దాని మీద నడుస్తుంటే టింగ్ టింగ్ సౌండ్ చేస్తుంది కదా అని నడుస్తుంటే ఆ పిల్లగాడు లేచి వచ్చి నేను కూడా వాక్ చేస్తాను వచ్చిండు. గుడ్. పార్కు నుంచి ఇంటికి వస్తుంటే రోడ్డు క్రాస్ చేయాలండి. ఇట్లా ఉంటాయి సింబల్స్ రోడ్డు మీద అయితే. అవి దాటుకుంటా అక్కడికి వస్తే సైకిల్ ట్రాక్ ఒకటి, మనుషులు నడిచేది ఒకటి ఇట్లా ఉంటుంది. ఇది ప్రెస్ చేస్తే ఆ రెడ్ బటన్ వస్తుంది కదా, సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు గ్రీన్ లైట్ పడుతుంది. అప్పుడు కానీ మనం దాటాలని. చూసిండ్రా, సౌండ్ వస్తుంది టుక్ 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 అని. అది ఆగిపోయే లోపల అవతలకి వెళ్ళాలని పరిగెత్తుతా. నేను ఎవడన్నా తలకు మాసినోడు ఎవడన్నా ఉంటే అడ్డదిడ్డం వస్తాడేమో అనిపించి ఇంకా అట్లా మళ్ళీ ఇంకొక రోడ్డు క్రాస్ చేయాలండి. ఈ గ్రీన్ లైట్ ఆరిపోయే లోపల అవతలకి చేరుకోవాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడుస్తుంటా అండి నేనైతే. భయం ఆ రోడ్డు క్రాస్ చేసినప్పుడైతే. ఎంత లైట్ పడినా కానీ ఎవడన్నా రూల్స్ ప్రకారం పోయే వాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ ఎవడన్నా ఉంటారేమో అనిపిస్తుంది నాకు. ఇంకా అట్లా ఇంటికి వచ్చేస్తా అండి. ఇది నేను రోజు వాకింగ్ చేసే ప్లేసు. ఈ రోడ్లనే రోజు వెళ్ళి వాకింగ్ చేసి వస్తుంటా. ఇక ఇంటికి వచ్చేసిన అండి నేనైతే. చూసిండ్రు కదండి ఈ ఆస్ట్రేలియాలో పార్కులు ఎట్లున్నవి, నేను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.